ఇంకొక పక్కన మీరు చూస్తే కలర్స్ ఏంటి మీ కలర్స్? మీ ముఖాలు వేసుకుని తిరిగిన కలర్స్ పంచాయతీ బిల్డింగ్లకు వేస్తారా? ప్రభుత్వ బిల్డింగ్లకు వేస్తారా? కమ్యూనిటీ హాల్స్కి వేస్తారా? ఓకే, మళ్ళీ ఈ యొక్క అన్న క్యాంటీన్ల కలర్లను ఎవరి ముఖాన్ని కొట్టాలి మేము? అంటే గత ప్రభుత్వంలో ఈ యొక్క వైసీపీ రంగులు ఈ యొక్క సచివాలయాలపై వేస్తే మీ ముఖాలు కొట్టుకోండి అని యొక్క ప్రస్తుత సీఎం గారు చెప్పినారు. మళ్ళీ ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ యొక్క అదే సేమ్ రిపీట్గా ఈ యొక్క అన్న క్యాంటీన్లకు మళ్ళీ టీడీపీ రంగులు వేశారే. మళ్ళీ ఇప్పుడు మేము ఆ యొక్క రంగులను ఎవరి ముఖాన్ని కొట్టాలా? అంటే ఎదుటి వాళ్ళు చేస్తే అపవిత్రం, మనం చేస్తే పవిత్రం, ఇది ఎలాగవుతుంది? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు స్పందించడం లేదు? ఒక ప్రశ్నించే గొంతుగా మారుతానని చెప్పి ఈ యొక్క అన్న క్యాంటీన్లకు ఉన్న రంగులపై ఇంతవరకు ఎందుకు స్పందించడం లేదు? అంటే గత ప్రభుత్వంలో కొన్ని వేల కోట్లు ఈ యొక్క రంగుల మార్పిడికి, రంగులు పూయడానికే చేశారని ఒక తప్పుడు ఆరోపణ చేసుకొచ్చారే. మళ్ళీ ఇప్పుడు మీ ప్రభుత్వం వల్ల ఈ యొక్క అన్న క్యాంటీన్లకు ఈ యొక్క పసుపు జెండాలను ఈ యొక్క వేస్తుంటే మరి దీనిపై ఎందుకు స్పందించడం లేదు? అంటే ప్రశ్నించే గొంతు ఎందుకు మూగబోతుంది? అప్పుడేమో ప్రతి ఒక్కదానిపై ప్రశ్నిస్తా అని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, మర్చిపోయాను ఒక గజని టైప్ లాగా ఆ శాఖ నాకు సంబంధం లేదు, ఈ శాఖ నాకు సంబంధం లేదని చెప్తూ ఒక అధికారుల మీద చర్యెత్తుకు వస్తున్నారే. మళ్ళీ ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదు? మీరు స్పందించాలి. మళ్ళీ ఈ కలర్ని ఎవరి ముఖాన్ని కొట్టాలో మేము వెళ్ళి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రంగుల పిచ్చోడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులేసుకోవడానికి. వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2,300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. రంగుల పిచ్చోడు. ఇంకొక పక్కన మీరు చూస్తే కలర్స్ ఏంటి మీ కలర్స్? మీ ముఖాలు వేసుకుని తిరిగిన కలర్స్